ఎవడో ఆ పిల్లలు తాగి అక్కడేదో గొడవ వాళ్ళు పెట్టుకోవటం ఏంది, అది తెల్లారేసరికి ఒక సినిమా స్క్రిప్ట్ లాగా వైసీపీ పార్టీ నాయకులు వైసీపీ పార్టీ వాళ్ళకి తెలుసు అని మా మీద నువ్వు చేసే దందాలు కప్పిపుచ్చుకోవడానికి మా మీద రంకెలేయటం ఏంది? అసలు మా పార్టీ నాయకుల మాకేం సంబంధం? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు రెచ్చగొట్టి నువ్వేదో చేస్తావు, ఏదో సాహసం చేస్తావని భ్రమలో ఉండే మీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూడా గమనిస్తూ ఉన్నారు. నీ చిల్లర రాజకీయాలు, నువ్వు చేసే దోపిడీ కానీ, నువ్వు చేసే దందాలు కానీ, నీ ప్రైవేట్ సైన్యాన్ని అడ్డం పెట్టి నువ్వు చేసే అక్రమాలు కానీ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ మానుకొని నీ ప్రైవేట్ సైన్యం చేత చేసే దౌర్జన్యాలు పక్కన పెట్టి నీకు ఒకసారి అవకాశం ఇచ్చారు. నువ్వు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయావు, 3వసారి ప్రజలు అవకాశం ఇచ్చారు. నువ్వు డెవలప్మెంట్ చేయి, డెవలప్మెంట్లో పోటీ పడు. నువ్వు గణాంకాలతోటి నువ్వు చేసిన పనుల మీద ఆన్ రికార్డు తీసుకొని బహిరంగ చర్చకి ఎప్పుడైనా సిద్ధమే.